జీవితంలో సంతోషాలు తక్కువ, బాధలు ఎక్కువ ఉన్నాయని బాధపడకండి. చెట్టులో ఆకులు ఎక్కువ కానీ పూచే పూలు తక్కువ. అందరూ పూలనే చూస్తారు కానీ ఆకులను ఎవ్వరూ పట్టించుకోరు. సొంతం కాని వాటిపై అత్యాశ, సొంతం అయిన వాటిపై నిర్లక్ష్యం రెండూ ప్రమాదమే. జీవితం అసంతృప్తిగా సాగడానికి ఇవే ప్రధానం. నెయ్యి లేకపోయినా, కూర లేకపోయినా తిండి పెట్టండి, పర్వాలేదు. కానీ పెట్టేదేదైనా ప్రేమతో పెట్టండి. అప్పుడే పెట్టిన వారికి పుణ్యం వస్తుంది, తిన్నవారికి ఆకలి తీరుతుంది. కాబట్టి వంటకాల రుచి కాదు ముఖ్యం, పెట్టేవారి ఆప్యాయత ముఖ్యం. ప్రేమ లేని చోట ప్రేమను ఎంత వెతికినా దొరకదు. ప్రేమ ఉన్న చోట ప్రేమను ఎంత దాచాలి అనుకున్నా దాగదు. చనువు ఎక్కువైతే చులకన తప్పదు, దగ్గర ఎక్కువైతే దూరం తప్పదు, నమ్మకం ఎక్కువైతే ద్రోహం తప్పదు, ప్రేమ ఎక్కువైతే బాధ తప్పదు, ఆశ ఎక్కువైతే దుఃఖము తప్పదు. నమ్మకం మీ మీద ఉంచుకుంటే అది మీకు బలం అవుతుంది, వేరొకరిపై ఉంచితే అది మీ బలహీనత అవుతుంది. నీ జీవితం ఒకడి చేతిలో ఆటబొమ్మ కాకూడదు. ఓటమైనా, గెలుపైనా, బాధైనా, బరువైనా, నష్టమైనా, ఎంత కష్టమైనా నీ జీవితం నీ చేతుల్లోనే ఉండాలి. ప్రాణం పోతున్నా బానిస బ్రతుకు మాత్రం బ్రతకవద్దు. నీ బ్రతుకు తెరువు కోసం ఎన్ని విన్యాసాలైనా చేయి, కానీ ఎదుటివాడి బ్రతుకు వినాశనానికి మాత్రం కారణం కాకు. ఆశించి జీవించే వ్యక్తిలో నటన ఉంటుంది, ఆశించకుండా జీవించే వ్యక్తిలో ఆత్మీయత ఉంటుంది. నీ చుట్టూ జరిగే వాటన్నింటికీ నువ్వు కారణం కాకపోవచ్చు, కానీ నీ లోపల జరిగే ప్రతి దానికి నువ్వే కారకుడివి. నిన్ను విమర్శించిన ప్రతి ఒక్కరికి నువ్వు సమాధానం చెప్పనవసరం లేదు. ఎందుకంటే ఏదో ఒకరోజు నీ గెలిపే వారికి నీ సమాధానం అవుతుంది. జీవితంలో అందరికంటే పెద్ద గురువు సమయం. ఎందుకంటే సమయం నేర్పిన పాఠాలు ఎవరూ నేర్పలేరు. పిలిచే మనసు కంటే తలచే మనసు చాలా గొప్పది. ఎందుకంటే పిలిచే మనసు కేవలం అవసరం తీరేదాకా మాత్రమే మనతో ఉంటుంది. తలచే మనస్సు మనకు ఎంత దూరంలో ఉన్నా మనల్ని నిరంతరం ప్రేమిస్తూనే ఉంటుంది. విజయం నీకు బానిసైతే అది నీ గొప్పదనం, విజయానికి నీవు బానిసైతే అది దాని గొప్పదనం. చీకటి మంచిదే, వెలుగు విలువ చూపెడుతుంది. మితం మంచిదే, అతిలో మతిని మందలిస్తుంది. చదివి అర్థం చేసుకున్నప్పుడే చదివిన దానికి విలువ, లేకపోతే అట్టి చదువుకి చెదపురుగుకి తేడా లేదు. నీ జీవితం నీటి మీద బుడగ లాంటిది. ఈ ప్రపంచంలో మన గొప్పలన్నీ మూన్నాళ్ల ముచ్చటే. ఎవరైతే మంచి పనుల కోసం జీవిస్తారో వాళ్ళే నిజంగా సజీవులు. మిగిలిన వాళ్ళు బ్రతికున్నా చచ్చినట్లే లెక్క. శాంతంగా ఉన్నవారే జీవితంలో ఏదైనా సాధించగలరు. అదృష్టం కావాలంటే ఎదురు చూడండి, అవకాశం కావాలంటే సృష్టించుకోండి, కానీ మీ శక్తిని మీరు నమ్ముకోండి. ఒక మనిషిని ఇంకొక మనిషికి దూరం చేసేది కోపం, అసూయ, ద్వేషం కంటే ప్రధానమైనది నిర్లక్ష్యం. దీనివల్లే చాలా బంధాలు దూరం అవుతున్నాయి. కావాలి అనుకునే బంధాలను నిర్లక్ష్యం చేయకండి. సింహం వేటకు ముందు మాత్రమే గర్జిస్తుంది, వేటాడిన తర్వాత కాదు. నీవు విజయం సాధించాక నిశ్శబ్దంగా ఉండు. నీ విజయం చూసి లోకమే హర్షధ్వానాలు చేయాలి. సమయానికి లేవడం, పోరాడి సాధించుకోవడం, మనకున్న దాంట్లో ఇతరులకు పెట్టే విషయంలో కోడిని చూసి నేర్చుకోవాలి. భార్య నవ్వుతూ ఉండాలి, భర్త నవ్విస్తూ ఉండాలి. అప్పుడే వారి జీవితం సంతోషంగా ఉంటుంది.